సంస్థలు అయితే చాలానే ఉన్నాయి, ఉద్యమాలు ఉన్నాయి. పార్టీలు పెట్టడానికి ప్రయత్నించి విఫలం కావడం కూడా జరిగింది. అయితే ఇదే లక్ష్యాలు ఉండి అందుకోసం పనిచేస్తూ ఎవరు ఎందుకు విఫలమైనరు, కారణాలు ఏమిటి? ఎందుకంటే వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటేనే ఎవరైనా మళ్ళీ కొత్తగా ముందుకు పోగలుగుతారు. కనుక ఏ లోపాల వల్ల అట్లా జరిగింది? ఉత్తరాదిలో ముఖ్యంగా యూపీ, బీహార్ అటువంటి బెల్ట్లో సక్సెస్ఫుల్గా జరిగింది. అక్కడ ఎందుకు జరిగింది, ఇక్కడ ఎందుకు జరగడం లేదు, ఏ లోపాల వల్ల జరగడం లేదు, వాటిని ఎట్లా తొలగించుకోవాలి అని అధ్యయనాలు ఏవైనా సీరియస్గా మీ వైపు నుంచి జరిగినాయా? జరిగి ఆ ప్రకారం ముందుకు పోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఎందుకంటే ఒక థియరిటికల్ ఫౌండేషన్ ఉంటే తప్ప ఏదో జనరల్గా కార్యక్రమాలు జరుగుతుంటాయి, మీకు కొంత పాపులారిటీ వస్తుంది, అంతవరకు బాగానే ఉన్నది. అది కూడా అవసరమే, అది అవసరం కాదని కాదు. అది మీ వ్యక్తిగతంగా మీకు ఒక ఫౌండేషన్ వస్తుంది, కానీ మీ ఐడియాలజీకి ఒక ఫౌండేషన్ రాదు. దానివల్ల ఐడియాలజీకి ఫౌండేషన్ రావాలంటే చేయవలసిన అధ్యయనాలు, నిర్మాణ కార్యక్రమాలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి మీకు ఈ విషయాలలో ఎటువంటి దృష్టి ఉన్నది, ఏమి అవగాహన ఉన్నది, ఏం చేస్తున్నారు అనేది చెప్తే విషయం ఇంకొంత సీరియస్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు అడిగిన మేనిఫెస్టో అంశము పార్టీ ఆవిర్భావం రోజునే విడుదల చేయడం జరిగింది సార్. 2023 జూలై 23వ తేదీనే బీసీవై పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో పార్టీకి సంబంధించి విద్యా విధానము, వైద్య విధానము, బీసీ ఎజెండా కావచ్చు, దళితులకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, యువత అంశానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగస్తులకు సంబంధించిన విధానం పైన కావచ్చు, పూర్తి స్థాయిలో స్పష్టమైన ప్రణాళికతోటే పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. అది చాలా వరకు ప్రజల్లో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరిగింది. పార్టీ సిద్ధాంత పత్రం కూడా గత పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున విడుదల చేయడం జరిగింది. ఇక మీరన్నట్టు నార్త్ ఇండియాలో బీసీ కాన్సెప్ట్ సక్సెస్ అయిన విధంగా తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు, నాయకులు, ఉద్యమాలు వస్తున్నప్పటికీ కూడా ఎందుకు సక్సెస్ అవ్వలేదు అనే ప్రశ్నకు సమాధానం సూటిగా చెప్పాలంటే, ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బీసీలకు సంబంధించిన సమస్యలపైన, న్యాయపరమైన డిమాండ్లపైన, అదేవిధంగా పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీసీలని ఒక ధోరణితో చూస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో ధోరణితో చూస్తున్నారు, ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఉద్యమాలు వస్తున్నాయి, నాయకులు అదేవిధంగా అనేక రకాలుగా పోరాటాలు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీటిని ఏదో ఒక రకంగా తాయిలాలు చూపించో, లేదంటే పదవులు చూపించో, లేదంటే బెదిరించో, మరో రకంగానో అక్రమ కేసుల ద్వారానో ఇప్పటి వరకు అణచివేసే ప్రయత్నం చేస్తూ, మరోపక్క బీసీలలో ఆత్మన్యూనతాభావం పెంచి అనైక్యతను తీసుకొని వచ్చి, అంటే బీసీలంటే కేవలం ఇది ఒక కమ్యూనిటీ కాదు, వివిధ వర్గాలు, వివిధ వృత్తులకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు కాబట్టి వీళ్ళని ఈజీగా విడగొట్టచ్చనే ఆలోచనతోటి ఇప్పటి వరకు పార్టీలు, ప్రభుత్వాలు, అధికారంలో ఉన్న వాళ్ళన్నీ కూడా ఇలాంటి కుట్రలు అనేక రకాలుగా చేశారు. ఈ 2 పార్టీలను కావచ్చు, వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని మేము ఎదుర్కోలేమనే ఒక ఆత్మన్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి నెట్టివేయబడ్డారు బీసీలు. నిజంగా చెప్పాలంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీల పరిస్థితి ఎలా ఉందంటే, సినిమాలో మనం చూస్తుంటాం, హీరో హీరోయిన్ ఉంటారు, వాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళ మధ్య వ్యవహారాలు నడుస్తుంటాయి, వాళ్ళకు పాటలు ఉంటాయి, వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటుంటారు, అది వాళ్ళిద్దరికి సంబంధించిన అంశం. కానీ
అటుపక్క ఇటుపక్క ఒక 20 మంది, 30 మంది, 40 మంది, 50 మంది సైడ్ డాన్సర్స్ ఉంటారు. వీళ్ళెవ్వరికీ అందులో క్యారెక్టర్ ఉండదు. వాళ్ళకి సంబంధించిన పాత్ర ఏమాత్రం లేకపోయినా కానీ వీళ్ళిద్దరి కోసము ఈ కొన్ని వందల మంది, కొన్ని పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో వీళ్ళని అనుసరిస్తుంటారు. అలాంటి పరిస్థితి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీల పరిస్థితి ఉంది. సో ఈరోజు గత 70 సంవత్సరాల నుండి బీసీలకు జరిగిన అన్యాయం పైన కావచ్చు, అదేవిధంగా ఈ పార్టీలు, ప్రభుత్వాలు చేస్తున్న మోసం పైన కావచ్చు, ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో చైతన్యం వస్తోంది, అవగాహన వస్తోంది. అదేవిధంగా ఐక్యత తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. అందులో భాగంగా బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ఈ బాధ్యత తీసుకుంటుంది. బీసీలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లు, న్యాయపరమైన హక్కులను సాధించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ ఉపయోగించుకొని భవిష్యత్తులో పోరాటం చేయడానికి కానీ, అదేవిధంగా బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి బీసీలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి భవిష్యత్తులో అధికారం దిశగా ముందుకు వేయడానికి, ముందుకు వెళ్ళడానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుందన్న. సో సార్ వైఎన్ఆర్ సార్, అదేవిధంగా ఈ బీసీ నినాదం ఇచ్చే మేధావులు కానీ, ఉద్యమకారులు కానీ, వివిధ సంఘాలు కానీ, వీటి మీద ఒక ముఖ్యమైన విమర్శ ఉన్నది. బీసీలందరినీ ఏకం చేయాలి అనే మాట సూత్రరీత్యా సరైందే. కానీ ఐక్యం ఎందుకు చేయలేకపోతున్నారు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. అది ఒకటి. రెండవది, అంతకంటే ముఖ్యమైన విమర్శ, వీళ్ళందరూ కూడా ఈ బీసీ నాయకత్వాలు బీసీలలోనే మళ్ళీ ఒక వైట్ కాలర్ సెక్షన్ ఒకటి ఉంటుంది, మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ సెక్షను, కొంత వెల్ టు డే సెక్షన్ ఒకటి ఉంటుంది. కానీ బీసీలో వాళ్ళంతా అర్బన్ పీపుల్, అంతో ఇంతో బాగుండేవాళ్ళు, ఓకల్ సెక్షను. వాళ్ళు ఇచ్చే నినాదాలు చాలా బాగుంటాయి, చాలా అవసరమైనవి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ వాళ్ళు ఈ బీసీలలో ఉండే లోయర్ క్లాసెస్, అంటే పనిపాటలు చేసుకునేవాళ్ళు, గ్రామాలలో ఉండి వ్యవసాయ కూలీ పనులు చేసుకునేవాళ్ళు, వ్యవసాయం మీద అంటే అగ్రేరియన్ ఎకానమీ మీద ఆధారపడి ఉండి రకరకాల వృత్తులు చేసుకునేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు నోరు ఉండదు. వాళ్ళు తమ పనులేవో వాళ్ళు చేసుకుంటుంటారు. కానీ వాళ్ళను ఈ బ్రాకెట్లోకి తీసుకురావడానికి, వాళ్ళను కూడా కలుపుకొని వాళ్ళ ఇష్యూస్ని కూడా టేకప్ చేసి, ఎందుకంటే ఇష్యూస్ ఎంతసేపు రిజర్వేషన్లు, మాకు పదవులు, మాకు ఉద్యోగాలు, ఇవన్నీ మళ్ళా అప్పర్ మిడిల్ క్లాస్ డిమాండ్లు, స్లోగన్లే తప్ప ఏదైతే విస్తారంగా ఉన్నారో కింది స్థాయిలో బీసీలలో, వేరు బీసీలలో వాళ్ళకు సంబంధించిన సమస్యలను స్లోగన్లుగా తీసుకోవడం కానీ, డిమాండ్లుగా తీసుకోవడం కానీ, వాళ్ళను కలుపుకొని వెళ్ళడం కానీ ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఇదివరకు వీళ్ళ మీటింగులు జరిగినప్పుడు నేను చాలాసార్లు వాళ్ళ ముందే, ఆ నాయకుల ముందే ఈ ప్రశ్నలు వేస్తే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి దీనికి జవాబు లేవు. మరి ఎవరైతే ఒక 100 మంది బీసీలు అనుకుంటే 80% వీళ్ళే, ఈ లోయర్ క్లాసెసే. ఆ 80 మందిని కలుపుకోకుండా కేవలం ఈ 20% మంది బీసీ అర్బనైజ్డ్ వెల్ టు డూ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ కోసము వాళ్ళ పద్ధతిలో వాళ్ళు డిమాండ్లు ముందుకు పోతుంటే మొత్తం బీసీ కమ్యూనిటీలు అంటే పేదలందరూ ఎట్లా ముందుకు వస్తారు? వాళ్ళు వీళ్లకు కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగపడడం తప్ప, ఎందుకంటే ఈ నాయకులు కూడా వాళ్ళను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళను కూడా కలుపుకొని ఉద్ధరణ జరగాలి అనే ప్రయత్నాలు జరగటం లేదు. ఇది ఒక పెద్ద విమర్శ. దీని గురించి మీరేమంటారు సార్? ఈ క్వశ్చన్ని కొంచెం సింప్లిఫై చేయడానికి,
చాలామంది బీసీ నాయకులు రావడం చూస్తున్నాం 2 రాష్ట్రాల్లోనూ. వాళ్ళు అర్థమైంది. సో బేసిక్గా సింపుల్గా డైరెక్ట్గా ఒకే క్వశ్చన్ ఏంది అని అంటే, వీళ్ళు ఎదగడమే తప్పితే బీసీల్లో కానీ వేరే ఏ అగ్రకులాల్లో కానీ చాలా పేదవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏ కులంలో ఉన్నా కూడా లెక్క లేకుండా వాళ్ళు ఎదగట్లేదు. సో వాళ్ళ కోసం మీరు ఏం చెప్తున్నారు, ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మీరు అన్నది 100% కరెక్ట్ సార్. ఎందుకంటే మనం ఏదైతే అంశాలు చెప్తున్నామో, బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా వెనకబాటుకు గురవుతున్నారు అని మనం ఏదైతే చెప్తున్నామో, దాన్ని ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయం కోసము ఒక కులంలో ఒక నాయకుడికి ఏదో పదవిస్తే ఆ కులాన్నంతా ఉద్ధరించినట్టు, లేదంటే ఏదైనా ఒక పథకం ఇస్తే ఆ జాతి అంతా ఉద్ధరించబడినట్టు మరో రకంగానో మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఎవరైతే అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే స్థాయిలో ఉండిపోతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, బీసీ అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనకబడిన తరగతులే కానీ కులాలు కాదు. వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి. నిజంగా ఈ వృత్తులపైన ఆధారపడి ఉన్నప్పుడు బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాలందరూ కూడా చాలా బలమైన ఒక మంచి గౌరవమైన స్థానంలోనే ఉన్నారు. కానీ కాలక్రమేణా ఈ వృత్తులన్నింటినీ కూడా కార్పొరేట్ రంగం వైపు ఆకర్షితులయ్యి కార్పొరేట్ రంగము పూర్తిగా క్యాప్చర్ చేసిన తర్వాత ఈరోజు ఒక పక్క వృత్తులను పోగొట్టుకొని, మరొక పక్క అవకాశాలను పోగొట్టుకొని, మరొక పక్క అధికారము లేకుండా, మరో పక్క వంచనకు గురవుతూ అన్ని రకాలుగా బీసీలకు సంబంధించిన సామాజిక వర్గాల్లో ఉన్న చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరన్నట్టు రాజకీయంగా తీసుకుంటే కూడా బీసీలకు మేము ఇన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాము, ఎంపీ సీట్లు ఇచ్చాము, లేదంటే స్థానిక సంస్థల్లో ఇన్ని సీట్లు కేటాయించాము, ఇంత పర్సంటేజ్ కేటాయించామని చెప్పుకునే ఈ ప్రధాన పార్టీలు ఇప్పటికీ కూడా చాలా కులాలకు సంబంధించి సర్పంచ్ కూడా కాని కులాలు, ఎన్నో కులాలు బీసీ కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు చట్టసభల్లోకి వెళ్ళని కులాలు చాలా బీసీ సామాజిక వర్గాల్లో ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా ఇప్పటికే చాలా వరకు రీసెర్చ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇప్పటి వరకు అవకాశం రాని బీసీ కులాలకు బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటి వరకు చట్టసభల్లో వెళ్ళని కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా చట్టసభల్లో తీసుకెళ్లడానికి బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. బీసీ కులాలలో ఉన్న అసమానతలను తొలగించి మీరన్న ఏదైతే కింది స్థాయి వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నింటిలో కూడా చైతన్యం తీసుకొచ్చే బాధ్యత బీసీవై పార్టీ తీసుకుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు రాజకీయ పార్టీని స్థాపించి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. బీసీ సాహిత్యాన్ని ఒకటి చాలా ల్యాక్ ఉన్నది. అంటే సాహిత్యం ఎంత ప్రభావితం చేస్తుందో మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కావచ్చు, లేకపోతే దళిత సాహిత్యం, దళితులను ఏకం చేస్తానికి. సో ఇంత ఖర్చు పెడుతున్న మీరు బీసీ సాహిత్యాన్ని ఒకటి దాన్ని డెవలప్ చేసి బీసీ కులాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేయడానికి, కలపడానికి ఒక కార్యాచరణ ఏమైనా తీసుకోవచ్చు కదా, దానికోసం ఏదైనా చేయొచ్చు కదా అన్నది ఒక సజెషన్ లాగా ఉండొచ్చేమో చూడండి. తప్పకుండా సార్. ఈరోజు బీసీ అంటే కేవలం కులాల సమూహం కాదు, భారతదేశ సాంప్రదాయం, భారతదేశ చరిత్ర, భారతదేశంలో ఉన్న కళలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా బీసీ సామాజిక వర్గాల నుండి పుట్టినవే. ఈరోజు మనం ఇంట్లో పెళ్లి చేస్తున్నామంటే కట్టే తాలిబొట్టు దగ్గర నుండి, సన్నాయి వాయించే దగ్గర నుండి, మెట్ల దగ్గర నుండి ప్రతిదీ కూడా చేనేత వస్త్రాలు నేచే చేనేతల దగ్గర నుండి అన్ని అంశాలు ఈరోజు మానవ జీవితంలో, ముఖ్యంగా భారతదేశంలో బీసీల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. అందులో మీరన్నట్టు బీసీలకు సంబంధించిన సాంప్రదాయాలను కొనసాగించడానికి, అదేవిధంగా వీటన్నింటికి సంబంధించి కూడా బీసీవై పార్టీ తప్పకుండా భవిష్యత్తులో ప్రయత్నం చేస్తుంది.